వరంగల్లోని శ్రీ భద్రకాళి గుడిలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం హంస వాహన సేవ నిర్వహించనున్నారు అర్చకులు. శరన్నవరాత్రి మహోత్సవాలతో ఆలయం మొత్తం భక్తజన సందోహంగా మారింది. వరంగల్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శరన్నవరాత్రులకు సంబంధించిన మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. తెలంగాణ ఇంద్రకీలాద్రి ఓరుగల్లోని శ్రీ భద్రకాళి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతుంది. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో ఒక్కరోజైనా అమ్మవారిని దర్శించుకోవాలనేది భక్తులు సెంటిమెంట్గా భావిస్తారు. మరోవైపు దసరా హాలిడేస్ కూడా కావడుతుంటే కుటుంబ సమేతంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి నామస్మరణతోడైతే ఈ ప్రాంతం అంతా కూడా భక్తి పారవశ్యంగా మారిపోయింది. అమ్మవారికి సంబంధించినటువంటి దివ్య మంగళ స్వరూపాన్ని చూసేందుకు వచ్చినటువంటి భక్తులు తన్మయం చెందుతున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకుంటారు. అందులో పసుపు, కుంకుమ, సార, ఒడి బియ్యం ఇలా రకరకాలుగా తాము అనుకున్నటువంటి ఏదైతే మొక్కులు ఉంటాయో ఆ మొక్కులన్నీ కూడా చెల్లించుకుంటారు. అయితే ఈ రోజు ఉన్నటువంటి అలంకారంకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటిది, ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి, తర్వాత ఈ రోజుకున్నటువంటి విశిష్టత ఏంటిది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం మనతోటి ఆలయ ప్రధాన అర్చకులు చేస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి అలంకారం ఏంటి, ఈ అలంకారంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. అమ్మవారిని కూష్మాండి క్రమంలో ఆరాధించి శ్రీ మహాలక్ష్మిగా అలంకరించడం జరిగింది. సాధకుడికి మంత్రదీక్ష తీసుకుంటాడు అనడానికి సంకేతంగా నిన్న గాయత్రిగా ఎందుకు సాధన చేస్తున్నాడు, ధనమా దైవమా, అది ఈయనకు బాగా ఐశ్వర్యం కావాలేమో అన్నదానికి లక్ష్మీ రూపంలో అమ్మవారు బాగా ఐశ్వర్యాన్ని ఇస్తుంది అనడానికి సంకేతంగా 4వ రోజులో అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మవారి దర్శించడం వల్ల లక్ష్మీ ప్రాప్తి అధికంగా జరుగుతుంది. శిశువు జన్మించడానికి 9వ నెలలో జన్మిస్తాడు. అట్లాగే జగత్ప్రసూతిగా అలంకారం అమావాస్య నాడు చేస్తారు. ఆ అమావాస్య నాటి నుంచి ఎందుకు ఆమె బ్రహ్మాండాన్ని ప్రసవించింది కాబట్టి అయితే ఈ 9 రోజులు బతుకమ్మ నాడి దుర్గాష్టమి నాడు నిమజ్జనం చేస్తారు. అయితే భక్తులు పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు. అమ్మవారికి సంబంధించి దీక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అమ్మవారి మాల వేసుకుంటారు. మాల వేసుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా 9 రోజులు లేదా 11 రోజులు 21 రోజు ఇట్లా దీక్ష తీసుకొని మాల వేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి భక్తి పార్వశంతో ఏదే నియమ నిష్టలతోటి అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. అసలు మాటలు రావట్లేదు. అమ్మవారిని చూస్తూ ఉంటే చాలా ప్రత్యేకంగా ఈరోజు దర్శనం చేసుకోవడం మా అదృష్టం. అమ్మవారిని ఇంతమంది ఇంత రద్దీగా అసలు ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది. మా అదృష్టం ఇక్కడికి రావడం. అమ్మవారి చాలా పవర్ఫుల్. అసలు దర్శనం కలగడం మన భాగ్యం అంతే. ఇవాళ అమ్మవారికి సంబంధించినటువంటి అంటే మామూలు రోజులకు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? అలంకరణ కానీ ప్రతిదీ ప్రత్యేకంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి అంటే వేరే ఏ అమ్మవారిని చూసినా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడం మన అదృష్టం. ఇంకా అంతే. చాలా బాగా డెకరేట్ చేశారు. బాగా ఉంది. ఎంత టైం పట్టింది మీకు దర్శనానికి? ఇప్పుడు 20 minutes పట్టింది. అంతే, ఎక్కువ టైం ఏం పట్టలేదు. కాకపోతే రష్ మాత్రం చాలా రద్దీగా ఉంది అసలు ఏ రోజు కన్నా ఇవాళ. మేము 9 days ఫాస్టింగ్ ఉంటామండి. ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ ఉండి దేవుని మొక్కేస్తాము. ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తారా భద్రకాళి గడ్డ? ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం వచ్చా? బాగుంది, చాలా బాగుంది. నేను పుట్టినప్పటి నుంచి మా పిల్లలు పుట్టాక ఇప్పుడు వచ్చాము మేము. థ్యాంక్ యూ. శరన్నవరాత్రి ఉత్సవాలు ఎట్లా జరుగుతున్నాయి? టెంపుల్ ఎట్లా ఉంది? చాలా అమ్మవారి చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. హాలిడేస్ ఎట్లా ఉంది టెంపుల్? రోజు అంటే ఒక సంవత్సరంకి వస్తుంటే అలవాటు అయిపోయింది. బాగా మంచిగా అనిపించింది. ప్రస్తుతమైనటువంటి వస్తున్నటువంటి భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చినటువంటి భక్తులంతా కూడా అమ్మవారి నామస్మరణతో అవుతుంది. శరన్నవరాత్రి
ఉత్సవాలలో ఒక్కరోజైనా అమ్మవారిని దర్శించుకోవడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు కాబట్టి ఖచ్చితంగా హాలిడేస్ కావడంతో కుటుంబ సమేతంగా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు అమ్మవారిని దర్శించుకోవడం, తమకు సంబంధించినటువంటి మొక్కులు చెల్లించుకోవడం, ఆ తర్వాత ఇక్కడనే తీర్థ ప్రసాదాలన్నీ కూడా స్వీకరిస్తున్నారు. భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వివిఐపీల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. సేమ్ టైంలో సామాన్య భక్తులు ఈజీగా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లే విధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టారని చెప్పచ్చు.